దుర్మార్గంగా మాట్లాడాడు. ఒక విద్యా సంస్థల అధినేతగా ఉండే, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా ఉండే ఒక అజ్ఞాని కూడా మాట్లాడని విధంగా మాట్లాడాడు. చదువు సంధ్య లేని నిరక్షరాస్యుడు సైతం మాట్లాడని విధంగా మాట్లాడాడు. దుర్మార్గంగా ఏమని మాట్లాడాడు? మేము మొత్తం మా డబ్బులు సిఎస్ఆర్ డబ్బులతో పెట్టామని చెప్పారు. 10 కోట్ల రూపాయల దోపిడీకి ఇదిగో కాగితాలు అని చెప్పి ఈ కాగితం చూపించింది. పాపం నేను ఇందాకే చెప్పా, అనేక సందర్భాల్లో గతంలో కూడా చెప్పున్నా, చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ పరిజ్ఞానం తక్కువ. ఏదన్నా సమావేశం పెట్టాలంటే ఆయనే చెప్పాడు 15 రోజులు నేను దీని మీద కసరత్తు చేశానని. నిన్న ఈ అజెండా కాగి పెట్టి 10 కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ పేరుతో దోపిడీ చేయబోతున్నారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఒక మంచి ఆలోచనతో తాను ఏ విధంగా అయితే పేదరికంలో పుట్టినా ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు ఈ స్థాయికి వచ్చానో దానికి కారణమైనటువంటి విద్య ప్రతి పేదవాడికి అందాలా, నగరంలో ఉన్న ప్రతి పేదవాడు చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఒక ఆలోచన చేసి ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ విఆర్ హై స్కూల్ మూసివేయబడి ఉంటే ఎంతో ప్రయాసతో ఎంతో రిస్క్ తీసుకొని ఆయనకున్న పరిచయాలతో ఎన్సీసీ వారి ద్వారా కొంత వారి కుటుంబం నుంచి పెట్టి దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ విఆర్ హై స్కూల్ తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మీరే చూశారు. దీంట్లో చదువుకునే పిల్లలు ఎవరయ్యా అంటే 1 సంవత్సరం పూర్తయింది. మొత్తం నిరుపేదలు, స్కావెంజర్స్ పిల్లలు, కట్టల మీద ఉండే పిల్లలు, పాచి పని చేసుకునే వాళ్ళ పిల్లలకి ఎక్కడ కూడా రికమెండేషన్ కూడా లేకుండా మేము ఎవ్వరు అడిగినా ఎవరైనా సరే పేదరికమే ప్రామాణికంగా దాంట్లో అడ్మిషన్స్ ఇచ్చి బ్రహ్మాండంగా చేర్పించారు. రవాణా గురించి మాట్లాడాడు. బస్సులకి 5 కోట్ల రూపాయలు దోపిడీ చేయబోతున్నారని. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా అడుగుతూ ఉన్నా, మీరు రండి రేపు ఉదయం ఎప్పుడైనా 10 బస్సులు ఉన్నాయి నెల్లూరు విఆర్ మున్సిపల్ స్కూల్. 10 బస్సులకి ఒక్కొక్క బస్సుకి నెలకి 1,16,000 రూపాయల లెక్కన నారాయణ గ్రూప్ నుంచి చెల్లిస్తున్నారు. నారాయణ గ్రూప్ నుంచి మొన్న డిసెంబర్ నుంచే నారాయణ సార్ గారు యూనియన్ బ్యాంక్ వారితో మాట్లాడి 4 బస్సులు సిఎస్ఆర్ కింద వాళ్ళ ద్వారా తెప్పించాడు. ఇప్పటికి కూడా మిగతా 6 బస్సులకి ఈ 4 బస్సుల మెయింటెనెన్స్ నారాయణ సార్ గారి గ్రూప్ నుంచే ప్రతి నెల వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకో, మున్సిపల్ ఆఫీస్కి పో, లేదంటే నన్ను అడిగితే మమ్మల్ని ఎవరిని అడిగినా మీకు ఆ వివరాలు అందజేస్తాం. ఈ ఒక్క మున్సిపల్ హై స్కూల్కి ఈ సంవత్సర కాలంలో మెయింటెనెన్స్కి 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టి స్కూల్ రెడీ చేసింది కాకుండా ఈ సంవత్సర కాలం పాటు పిల్లలకి కావాల్సినటువంటి ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, ఈ 3 కూడా నారాయణ సార్ గారి సొంత డబ్బులు నారాయణ సార్ గ్రూప్ నుంచే ప్రతి నెల వస్తూ